పేతురు మొదటి ప్రసంగంలో 3000 మంది బాప్టిజం పొందారు. అయితే ఆ 3000 మంది ఎప్పుడైతే బాప్టిజం పొందారో తర్వాత వారు దేవునికి దగ్గరగా జీవించారు. ముందుగా వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. అంటే బాప్టిజం పొందిన తర్వాత మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి. ముందుగా అపోస్తుల బోధ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అంటే రక్షణ పొందుకున్న వ్యక్తికి అపోస్తుల బోధ ఎందును అతను ఆత్మీయంగా ఎదగాల్సిందే. రెండోది సహవాసం ఉండాలి. అంటే ఇంకా మనం రక్షణ పొందుకున్న తర్వాత మన ఆత్మీయ స్థితి రోజు రోజుకి పెరగాల్సిందే. అంటే ముందు దేవుని సంఘంతో సహవాసం ఉండాలి. మూడోదిగా రొట్టె వేచుట ఎందును, అంటే కంపల్సరీగా అనుకూలతను బట్టి మనం దేవుని బలలో పాల్గొనాల్సిందే. నాలుగోదిగా ప్రార్థన చేయుట, అంటే కంపల్సరీగా ప్రార్థన చేయాలి. చాలామంది రక్షణ పొందుకున్న తర్వాత ఇంక అయిపోయింది అనుకుంటున్నారు. అప్పుడే వారి యొక్క ఆత్మీయ స్థితి మొదలవుతుంది అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఆమేన్.